యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటి, ప్లస్ రెండోది వచ్చేసరికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, అది కూడా యుఎస్ ఏజెన్సీ. ఈ రెండు కూడా ఎక్కడ అమెరికాలో దేంట్లో ఫైల్ చేశారు, యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో సూట్స్ ఫైల్ చేశారు. ఇండిక్ట్మెంట్ అంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ఒకటి, ఇంకోటి వచ్చేసి కంప్లైంట్. ఈ రెండు కూడా అమెరికా, సింపుల్గా చెప్పాలంటే అమెరికా కోర్టులో అమెరికన్ గవర్నమెంట్ ప్లస్ ఇంకొక ఏజెన్సీ, మనీ రిలేటెడ్ ఏజెన్సీస్, ఈ రెండు కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం జరిగింది. మన భాషలో అర్థం చేసుకున్నాం, ఛార్జ్ షీట్ కంప్లైంట్ ఫైల్ చేయడం, అభియోగ పత్రాలు నమోదు చేశారు. కానీ అది దానికంటే పవర్ఫుల్ అంట ఇండిక్ట్మెంట్ అంటే అది ఛార్జెస్ ఛార్జ్ షీట్ కంటే ఇంకా ఎక్కువ. సో చేశారు. సో దీంట్లో ఏం చెప్పారు క్లియర్గా, దేర్ ఈజ్ ఎ మ్యాసివ్లీ బ్రైబరీ స్కీమ్ అని ఒక వర్డ్ వాడారు. మ్యాసివ్లీ బ్రైబరీ స్కీమ్ అని ఒక వర్డ్ వాడారు. అంటే భారీ ఎత్తున లంచాలకు ఇస్తూ ఒక స్కీమ్ మాదిరి దీన్ని స్ట్రక్చరింగ్ చేశారనేది వాడటం జరిగింది ఒకటి. రెండోది వచ్చేసరికి ఏంటంటే దాంట్లో అలా చెప్పుకుంటూ వస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో అని చెప్పేసి క్లియర్గా రాయడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే ఇదిగో చూసుకోవచ్చు. మళ్ళీ అందరికి ఇప్పటికే చాలా నానింది క్లియర్గా. గౌతమ్ అదాని మెట్ పర్సనల్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద పవర్ సప్లై అగ్రిమెంట్లోకి ఎంటర్ కాలేదు కాబట్టి ఇతను అదాని గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాడు, ఒప్పించుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే కలిసిన తర్వాత ఎంటర్ అయ్యాడు. ఓకే, 3 సార్లు కలవడం జరిగింది, ఒకసారి కాదు. ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు 3 సార్లు కలిసిన తర్వాత అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెక్యూ తోటి దెన్ ఇంటర్న్ సెక్యూ అదాని గారితో ఎంటర్ అయింది. ఎప్పుడైతే అదాని గారితో ఎంటర్ అయిందో వాళ్ళకి రావాల్సిన బాండ్స్ వాల్యూ పెరగటం కానీ అదంతా ఇంకో సబ్జెక్ట్. అది సరే, వ్యాపారస్తులు 100 ప్రపోజల్స్ వస్తారు. వెంకటకృష్ణ గారు, వ్యాపారము మన బుద్ధి ఏమైంది? బీయింగ్ ఏ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కస్టోడియన్ ఆఫ్ ద ఎక్సెకర్గా నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో డబ్బులు ఆఫర్ చేసేసి ఇచ్చేస్తావా? వాళ్ళు ఆఫర్ చేసిన దాన్ని నేను లంచము ఏదైతే ఆఫర్ చేసిన దాన్ని నేను సమర్థించట్లేదు. ఇట్ విల్ టేక్, అది సపరేట్ యాక్షన్, అది తీసుకుంటుంది. అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు ఏం తీసుకుంటారో ఆల్రెడీ అమెరికన్ గవర్నమెంట్ వీళ్ళ మీద డైరెక్ట్గా అదాని గ్రూప్ మీద కావచ్చు, లేదా అజూర్ మిగతా సోలార్ పవర్ సప్లై గ్రూప్ మీద కానీ మిగతా అక్యూజన్లు చాలా చేశారు. రూపేష్ అగర్వాల్ అని, రంజిత్ గుప్తా అని, సాగర్ అదాని అని చాలా మంది మీద అక్యూజన్ చేసి వాళ్ళు ఫైల్ చేసినారు. అదొక ఆస్పెక్ట్. ఇక్కడ నేనేమంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు డబ్బులు తీసుకుని, ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకొని ఆ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాడా లేదా, వాళ్ళకు లాభం చేకూర్చడం కోసం నువ్వు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యావా లేదా, ఆ రోజుకి ఆ అవసరం ఉందా, రెండోది ఉంటే అంత రేట్ అవసరమా, ఉన్న పాత అగ్రిమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసినావు పీపీఎల్ని, నువ్వు కొత్త ఎందుకు ఎంటర్ అయినావు? పైగా అప్పుడు అందరూ పీపీఎల్ రద్దు చేయకు అని కూడా అన్నారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇష్యూస్ వస్తాయి, నువ్వు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం కూడా సజెస్ట్ చేసింది. చెప్పినా కూడా అవన్నీ క్యాన్సిల్ చేసావు. రెండో లాజిక్ ఏం బిల్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎంటర్ అయిన అగ్రిమెంట్ రేట్ మేము 2015లో అగ్రిమెంట్ అయితే నువ్వు 2021కి అయితే 6-7 ఏళ్ళ తర్వాత రేట్లు ఎంత తేడా ఉంటుంది? ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుద్ది కదా అన్నీ. ఇప్పుడు మొత్తం ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అయిపోయిన తర్వాత వెంకటకృష్ణ గారు కాస్ట్ షీట్ ఎలా ఉంటుందంటే వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ వేసుకుని వస్తుంది. ఎప్పుడైతే నీకు ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అయిందో ఇక కాస్ట్ షీట్లో ఫిక్స్డ్ కాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, 10 రూపాయలు కూడా 2 రూపాయలకు పడిపోతుంది. దాని అర్థం నువ్వు నేను తక్కువగా అప్పుడు ఎక్కువ అంటే, ఇంతకుముందు కూడా చెప్పాను చాలా సార్, ఒకప్పుడు మనకి అవుట్ గోయింగ్ కాల్ 10 రూపాయలు ఉండేది ఒక నిమిషానికి, ఇప్పుడు ఒక రోజుకు 10 రూపాయలు. సరే, అది అంటే ఇవన్నీ కథలు నేనేమన్నంటే ఇప్పుడు అక్కడ రేటు గురించి కాదు కదా, అంటే వాళ్ళు చెప్తున్నారు లాజిక్ జనాలు నీళ్ళు మీడియాలో అదే కథనాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ రేటు గురించి కాదు, ఎంత రేటు కొన్నావని ఇప్పుడు అడగట్లా. 1750 కోట్లు బ్రైబ్ తీసుకున్నామని అమెరికా చెప్తోంది. అమెరికన్ గవర్నమెంట్ మనకేమి నీ మాదిరి మన ఏజెన్సీని తక్కువ చేయటం కాదు. సరే, మన ఏజెన్సీ అంటే ఏమంటారంటే మేము ఇన్ఫ్లుయెన్స్ చేసామంటారు. అంటే జనరల్గా ఏంటంటే తెలిసిందే కదా, వారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వీళ్ళు కుట్ర పన్నారంటారు. అమెరికా ఏజెన్సీని కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? వాళ్ళు ఏదైనా అనగలరు కూడా. ఒకవేళ నిజంగా మాకు ఆ సత్తా ఉంటే రేపు మాపు చదువుతున్న ఆల్రెడీ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎఫ్బీఐని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అమెరికన్ గవర్నమెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సిబిఐనే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినాము, నీ బెయిల్ క్యాన్సిల్ చేయించలేకపోయినాము.